ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అదేవిధంగా మరొక ప్రముఖ నటుడు చిరంజీవి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడము, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు గారు మరి బాలకృష్ణ గారి ఏదైతే ఆయన ఏదైతే మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఆయన వివరించడం జరిగింది. ఎందుకంటే ఒక సంస్కారమైన తల్లిదండ్రులు ఎవరైతే మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు గారు, మరి అదేవిధంగా నందమూరి బసవ తారకం ఒక సంస్కారవంతమైన తల్లిదండ్రులకు మరి ఈ రకమైన పిల్లలు కూడా పుట్టారా అనేది దానికి నిదర్శనం ఈరోజు బాలకృష్ణ. ఆ యొక్క శాసనసభలో మరి ఒక ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు వివరించిన శైలి చూస్తుంటే మరి ఆయన మాట్లాడుతున్న ఏదైతే వ్యవహార శైలి అంటే జోబులో చేతులు వేసుకొని తూగుతూ మరి ముఖ్యంగా ఎప్పుడు మనం ఎవరు చూడనటువంటి విధంగా తలపైన కళ్ళు జోళ్ళు పెట్టుకొని ఆ యొక్క శాసనసభ డెకోరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ వివరించిన శైలి నిజంగా ఎవరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా హర్షించే పరిస్థితులు లేదు. మరి అలాంటి పరిస్థితిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ సైకో అని చెప్పడము, వాడు వీడు అని చెప్పడము, మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఎవరు సైకో అని చెప్పి. ఇప్పుడు చెప్పినట్టుగా సర్టిఫైడ్ సైకో ఈరోజు బాలకృష్ణ. డాక్టర్ల చేత సర్టిఫైడ్ సైకో ఎవరైనా అంటే మెంటల్ ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రంలో సర్టిఫైడ్ మెంటల్ బాలకృష్ణ మాత్రమే. నిన్ననే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నప్పుడు కొందరు మాట్లాడుతున్నారు,